కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రము మరియు ఆసిఫాబాద్ మున్సిపల్ నందు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు వాహనాలు ఆసిఫాబాద్ నుంచి జనకాపూర్ మరియు ఇతర గ్రామాలకు నిత్యం ప్రధాన రహదారిపై ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే ఆసిఫాబాద్ నుంచి జనకాపూర్ వరకు రోడ్డు గుంతలుగా మారి ప్రమాదంగా ఉంది. వర్షపు నీరు మరియు మురికి కాలువ నీరు చేరి పాకురు రోడ్డుపై చేరుకొని గుంతలుగా మారింది. ప్రయాణికులకు గుంతలు ఎక్కడ ఉన్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది బైకులపై వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆసిఫాబాద్ మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించడంలో మరియు R&B అధికారులు రోడ్ల గుంతలు పూడ్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ఈ రోడ్డుని బాగు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అని భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, CPM తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, కాంగ్రెస్ అధికార నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆసిఫాబాద్ జనకాపూర్ ప్రధాన రహదారి మరమ్మతులు చేయించాలని, గుంతలు గూర్చి ప్రయాణికులకు ప్రయాణం సాగించే విధంగా కృషి చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొడిశెల కార్తిక్, గెడం టీకానంద్ పాల్గొన్నారు. స్పందించి ఈ రహదారిని గుంతలు పూడ్చాలని చెప్పేసి కూడా CPM పార్టీగా కోరుతా ఉన్నాం. ఇది ఆసిఫాబాద్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తం కూడా గుంతలమయంతో నిండిన పరిస్థితి. దానికి తోడుగా ఇక్కడ కాలువ ఉన్నది. కాలువ నీళ్ళన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అక్కడ పెద్ద కాలువ ఏదైతే ఉందో పెద్ద కాలువను మొత్తం కూడా పూడ్చారు. పూడ్చి పక్కపొట్టి మొత్తం కూడా బిల్డింగ్లు కట్టుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యని క్లియర్ చేయాలి. లేని పక్షంలో మేము CPM పార్టీగా ఇక్కడ బైఠాయించడానికి కూడా సిద్ధపడము. దాంతోపాటు మున్సిపల్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోడ్డు మొత్తం కూడా బాగు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.